వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. మారుతి బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. స్విఫ్ట్ డిజైర్. మ్యానుఫ్యాక్చరింగ్ 2018లో జరిగిందండి. మోడల్ 2018. డీజిల్ వేరియంట్ అండి. మనకి హైవే మీద 20 నుంచి 22 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ అయితే వస్తుంది. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే ఫస్ట్ కామెంట్ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను, అది గమనించగలరు. అండ్ ఈ కార్ విషయానికి వస్తే బానెట్, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్ అనేది అవ్వలేదండి. మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఏవైతే పార్ట్స్ వచ్చాయో సేమ్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంజన్ విషయానికి వస్తే ఇంజన్ అయితే మాత్రం చాలా మంచి కండిషన్లో ఉంది. సస్పెన్షన్ ఎంత పెద్ద గతుకుల్లో మీరు వేసినా సరే చిన్న నాయిస్ కూడా రావట్లేదండి. అండ్ టైర్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 4 టైర్లు కూడా దాదాపుగా 70 to 80% ఉంటాయండి. మనకి 15,000 కిలోమీటర్ల నుంచి 25,000 కిలోమీటర్ల మధ్యలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టైర్స్ తిరగొచ్చు అన్నమాట. కారు కూడా ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ లేకుండా వెల్ మెయింటైన్ కార్ అండి. తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ మైలేజ్ కావాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ వేరియంట్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఏమి లేవు, వెల్ మెయింటైన్ కార్ అన్నమాట. అలానే ప్రైస్ కూడా మార్కెట్ ప్రైస్ కన్నా కస్టమర్ తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు వచ్చి చూసుకోండి. కార్ అయితే మాత్రం మనం చెప్పే ప్రైస్తో 100% నచ్చిద్ది అన్నమాట. ఈ కార్కి ఫీచర్స్ వచ్చేసరికి ఇక్కడ ఫ్రంట్ మీరు చూసుకోవచ్చండి. క్రోమ్ గ్రిల్ ఫినిష్తో సుజుకీకి సంబంధించిన బ్రాండ్ లోగో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీకు ఎప్పుడైతే మనం లాక్ అన్లాక్ అనేది మనం ప్రెస్ చేస్తామో ఆ పాప్ సౌండ్ ఒకటి, అండ్ మీకు ఓఆర్విఎమ్స్కి సంబంధించిన టర్న్ ఇండికేటర్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. అండ్ ఓఆర్విఎమ్స్ వచ్చేసరికి అంటే సైడ్ మిర్రర్స్, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చండి. అంటే లోపల నుంచి ఒక నాబ్ ఇస్తారు, అక్కడ నుంచి మనం ఇది అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బోత్ సైడ్స్ కూడా. మనం అన్లాక్ చేద్దాం. అండ్ ఇంటీరియర్ చూసుకుంటే మనకి బీచ్ కలర్, బ్లాక్ కలర్ కాంబినేషన్తో డోర్ ప్యాడ్స్ కావచ్చు అండ్ పైన రూఫ్ కావచ్చు కాంబినేషన్ అయితే మాత్రం ఇచ్చారండి. దానికి తగ్గట్లుగానే కస్టమర్ సీట్ కవర్స్ అనేవి బీచ్ కలర్ కాంబినేషన్లో ఇన్స్టాల్ చేయించుకున్నారు. అండ్ వెల్ మెయింటైన్డ్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇంటీరియర్ అయితే మాత్రం. ఫుట్ మ్యాట్స్ ఉన్నాయి, ఫ్లోరింగ్ మ్యాట్ అనేది కంప్లీట్గా ఉందన్నమాట. మనకి డస్ట్ అనేది ఎక్కడ లేదు లోపల. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉండిద్దండి ఇది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి 2 హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. మధ్యలో ఒక ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి రేర్ ఏసీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. డ్రైవర్ డోర్ ఒకసారి మనం గమనిస్తే 4 పవర్ విండోస్ ఇక్కడ చూడవచ్చు. చైల్డ్ లాక్ కోసం ఇచ్చారు, ఒకటి లాక్ అన్లాక్ కోసం ఇచ్చారు. ఈ నాబ్ వచ్చేసరికి ఈ ఓఆర్విఎమ్స్ మిర్రర్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసరికి 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో మ్యూజిక్ సంబంధించి మనకి కంపెనీ నుంచి ఈ ప్లేయర్ ఈ విధంగా రావడం జరిగిందండి. ఇందులో మనకి CD ప్లేయర్ మ్యూజిక్ యూజ్ చేయవచ్చు, బ్లూటూత్ ఉండిద్ది,
యూఎస్బి పెన్ డ్రైవ్ యూజ్ చేయవచ్చు, ఆక్సిలరీ కేబుల్ అనేది యూజ్ చేయవచ్చు. అండ్ ఏసీ విషయానికి వస్తే ఏసీ అయితే మాత్రం చిల్లు వస్తుందండి. ఇక్కడ నాబ్స్ అనేవి చూసుకోవచ్చు. 12 volts ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. అండ్ ఒకసారి మనం క్లస్టర్ పాయింట్ చూస్తే 1,05,000 కిలోమీటర్లు తిరిగిందండి. షోరూమ్ రికార్డ్కి సంబంధం లేకుండా ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే నేను షోరూమ్ రికార్డ్ అయితే చెక్ చేయలేదు. కస్టమర్ మనకి క్లియర్గా చెప్పారు షోరూమ్ రికార్డ్కి సంబంధం లేకుండా తీసుకున్న వాళ్ళకి కార్ ఇవ్వండి అని. సో దాని కొరకే ప్రైస్ కూడా నెగోషియేషన్ అనేది వాళ్ళు ఇష్టపడ్డారు అన్నమాట చేయడానికి. సో ఒకసారి మనం ఇక్కడ స్టీరింగ్ చూస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్, మ్యూట్, కార్ మ్యూజిక్ ఫార్వర్డ్ ఈ మొత్తం చేసుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి ఇక్కడేమో కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి బ్లూటూత్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మనం ఇంజన్ స్టార్ట్ చేయాలంటే క్లచ్ అనేది ప్రెస్ చేసి సింగిల్ సెల్ఫ్ ఇంజన్ అనేది స్టార్ట్ అయిందండి. ఇంజన్ రన్నింగ్, సస్పెన్షన్, ఏసీ చూసుకోవాల్సిన అవసరమే లేదండి. కార్ అయితే మాత్రం చాలా బాగుంది, వెల్ మెయింటైన్ అన్నమాట. చూసుకోవచ్చు ఆర్పిఎం. నేను ఒకసారి బానెట్ కూడా పిక్ చేసి ఇంజన్కి సంబంధించి చూపిస్తాను. ఇంజన్ బీటింగ్ అనేది శ్రద్ధగా వినండి. ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్ అయితే ఏమీ లేదన్నమాట. అలానే లెఫ్ట్ సైడ్ అప్పర్ ఆర్మ్స్ ఇక్కడ కనబడుతుంది కదండి, అది డ్రైవర్ సైడ్. అండ్ ఇక్కడ చాసిస్ నెంబర్ కూడా కనబడింది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ లీకులు అటువంటివి ఏమీ లేవండి, ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అండి అప్పర్ ఆర్మ్. సో ఓవరాల్గా మనకి బెస్ట్ కార్ అండి. మైలేజ్ పరంగా మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉండిద్ది. 5 మంది ప్రశాంతంగా ట్రావెల్ అనేది చేయవచ్చు. విత్ డిక్కీ కూడా ఉండిద్ది. బూట్ స్పేస్ వచ్చేసరికి బ్యాక్ 350 లీటర్స్ బూట్ స్పేస్తో వస్తుంది అన్నమాట. ట్రావెలింగ్ కావచ్చు, ఒక స్పేషియస్ వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ వేరియంట్. ఈ కార్ మనకి మార్కెట్లో కస్టమర్ కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు 6 లక్షల పైనే ఉంటాయండి. మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 5,60,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.